యాంకర్ శివజ్యోతి వ్యవహారం పైన అందరూ మండిపడుతున్నారు. ఆమె తిరుమల ప్రసాదం పైన ఆమె వెకిల్ చేష్టలు కానీ అసలు ఆ రీల్స్ చేయడం అవసరమా, దట్ ఆమె ప్రెగ్నెంట్గా ఉండి ఇలాంటివి చేయడం అవసరమా, అవమానించడం అవసరమా అనేది నేను కొత్తగా ఆ సబ్జెక్టు గురించి పూర్తిగా వివరించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయితే దాంతోపాటుగా రెండో వార్త కూడా ఈరోజు చక్కర్లు కొడుతుంది. ఏంటి ఆ వార్త అంటే, ఈమెని మళ్ళీ తిరుమలకు రాకుండా, తిరుపతికి రాకుండా, ఆ దేవుడు దర్శనం, ఏడుకొండల వాడి దర్శనం చేసుకోకుండా ఆమె ఆధార్ కార్డ్ని బ్లాక్ చేశారనేసి టోటల్గా చక్కర్లు కొడుతున్న వార్త. నిజంగా ఇందులో వాస్తవం ఉందా? అంటే చాలామంది ఏ తమ్నైల్ చూసినా కూడా ఈమె ఆధార్ కార్డు బ్లాక్ చేసిరు, ఇంకా ఆమె జన్మలో ఎప్పుడు కూడా శ్రీవారిని దర్శించుకోలేదు అనే మాట. బట్ ఇందులో మాత్రము చాలా అవాస్తవం ఉంది. ఎందుకంటే శ్రీవారిని దర్శించుకోవాలంటే కండిషన్స్ ఏమీ ఉండవు. పవిత్రంగా, మనసు పవిత్రంగా, శరీరం పవిత్రంగా ఉండేది కాదు, మనసు కూడా పవిత్రంగా ఉండి ధ్యానముతో బోలెడన్ని కోరికలతోటి ఆ స్వామివారిని దర్శించుకొని తన కష్ట నష్టాలని వెళ్ళబుచ్చుకోవాలనుకుంటారు. కోరిన కోరికలు తీర్చుకో దేవుడా అనేసి మోకరిల్లుతుంటారు. ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా కూడా అదే పని చేస్తారు. కాకపోతే ఈ మధ్యలో ఏమైందంటే ఒక విపరీత ధోరణి మొదలయ్యింది. నిజంగా స్వామివారి దగ్గరలో కూడా పోయి ఆ క్యూ లైన్లలో కూడా రీల్ చేసుకున్న దౌర్భాగ్యం రావడం మాత్రం చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఇదే విధానము అలవాటు చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనికి మాత్రం సరైన పనిష్మెంట్ ఉండాలి. కాకపోతే ఈ ఆధార్ కార్డు బ్లాక్ చేసిరనే విషయం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఎవరైనా దర్శించుకోవచ్చు. ఇప్పుడు అన్య మతస్థులు కూడా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి, సో మాది ఈ మతం అయినప్పటికీ కూడా మేము భక్తితోటి స్వామివారిని దర్శించుకుంటాము అని చెప్తారు. అలాంటిది కులము, మతము, భేదము ఏమీ ఉండదు స్వామివారిని దర్శించుకోవాలంటే. బట్ మరి మీరు అనొచ్చు శివజ్యోతి చేసింది కరెక్ట్ అంటే, అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆమె క్షమాపణ కోరింది. ఇక క్షమాపణలో తప్పులు ఒప్పులు వెతకాల్సిన పరిస్థితి లేదు. ఒక జరిగింది ఒక తప్పు, ఇక మునుముందు దాన్ని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఎందుకంటే ఈ పాటికి వాళ్ళు చాలా రిగ్రెట్ అయి ఉంటారు. కానీ మరీ పదే పదే ఏదో రాజద్రోహమో లేకపోతే దేశద్రోహమో అన్నట్టుగా మరీ ఎదుటి వ్యక్తిని పీడించవద్దు. కానీ ఇందులో అవాస్తవం ఏంటంటే ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చేశారనేది మాత్రం అవాస్తవం.